ఆయనకి కష్టము ఉండదు, ఆయనకి సుఖము ఉండదు, హేళ. కానీ అవతారము యొక్క ప్రయోజనాన్ని అపేక్షించి వస్తుంటాడు. అలా కిందకు వస్తే మరి మీరు చెప్పేటటువంటి ఉపన్యాసం దశావతారాలు అన్నారు కదా, దశావతారాలంటే ఖచ్చితంగా 10 సార్లే కిందకు వచ్చాడా, అంతకన్నా 11వ మాట కానీ 9వ మాట కానీ రాలేదా? 10 ఎందుకే? మరి 10 మాటలే కిందకు వచ్చిన విషయం మీరెందుకు తీసుకున్నారు? దశావతారాలు ఎందుకు అవుతుంది? మరి భగవంతుడి కిందకు వచ్చినవి ఎన్నున్నాయి రూపాలు? ఎన్ని రూపాలున్నాయో! వేదోద్ధారణ, మందరాభరణ, వృద్ధి, ధర్మ నిర్మాణ, ప్రహ్లాదత్రాణ, బలిప్రతారణ, రూపాహంకార నిర్వాపన, వైదేహీ రమణ, ధనంజయ జయ వ్యాపార పారీణ, క్షోణీ దివ్యత్కరుణ, తమోహరణ, తండ్రి వెంకటేశ ప్రభో. వెంకటేశ్వరుడు కూడా ఘృతనీతి ఘనీభూతం సచ్చిదానంద విగ్రహం. ఆయన కూడా ఈ లోకంలో అవతరించినటువంటి వాడే, సాక్షాత్ శ్రీమన్నారాయణుడు. ఆయనని కూడా ఎవరూ తీసుకొచ్చి చెక్కి పెట్టిన విగ్రహం కాదది. నకృతం దైవ సంఘైశ్చ నకృతం విశ్వకర్మణ స్వేచ్ఛయా క్రీడతి తత్ర ఇచ్ఛారూపం విరాజిత అన్నాడు భవిష్యోత్తర పురాణంలో వ్యాసుడు. ఆయన అలా ఉండాలనుకున్నాడు. ఆయన ఒక్కసారి అలా మూర్తిగా మారిపోయాడు. అందుకే ఇప్పటికీ అభిషేకం చేస్తే చెమట పడుతుంది ఆయనకి. అంత అలా నిలబడినటువంటి స్వామి మరి వస్తే దశావతారాల్లో ఆయన పేరుందా? వెంకటేశ్వరుడి అవతారాన్ని దశావతారాల్లో చెప్తున్నావా? చెప్పట్లేదుగా. మరి అంటే వెంకటేశ్వరుని వదిలిపెట్టి దశావతారాలు చెప్తే భగవంతుడు 10 మాటలే వచ్చాడని మీరు నిర్ధారణ చేస్తే తప్పు కదా. ఎన్నో మాటలు వచ్చాడు. ఒకసారి హంసావతారంగా వచ్చాడు. చెప్తారా మీరు ఇప్పుడు? చెప్పనగా నేను దశావతారాల్లో? మరి చెప్పకపోతే మీ చెప్పే ఉపన్యాసానికి శీర్షికే తప్పుగా. దశావతారాలు ఏంటి? దశావతారాలంటే 10 మాటల కిందకు వచ్చాడు అని చెప్పినట్టు. 10 మాటల కిందకు రావడం 10,000 మాటల కిందకు వచ్చాడు. 10,000 మాటలు కిందకు వస్తే నువ్వు ఉపన్యాసం చెప్తే 10,000 రూపాయలు చెప్పు కిందకు వచ్చినాయి. లేకపోతే మాని. నేను చెప్పలేనండి ఎన్ని మాటలు వచ్చాడో అని ఒక్క మాట అంటారు, 2 నిమిషాలు ప్రసంగం చేస్తానని విడిపో. అందుకని దశావతారాలు ఏమిటి? 10 మాటలే వచ్చాడని చెప్పడం ఏమిటి? నువ్వెవరివి దాన్ని మళ్ళీ సంకుచితం చేసి ఏదో 10 మాటలు వచ్చారని నిర్ధారించడం ఏమిటి? అంటే మరి దశావతారాలన్న మాట ఎందుకు వచ్చింది? పైగా ఈ దశావతారాల్లో కల్కి అవతారం అని ఒక అవతారం ఉంది, 10వది. అది అసలు రానిలేదు ఇంకా. అది ఎప్పుడో వస్తుంది కలియుగాంతంలో. కాబట్టి అది వచ్చేదాన్ని వచ్చి తీరుతుందని నమ్మకంగా చెప్పడానికి మళ్ళీ ఇదో విశేషం. వచ్చేస్తే అవతారం కిందకు వచ్చేసాడు కాబట్టి వస్తాడు అని అవతారం. వస్తాడు అని నీకేమి నమ్మకం అంటే వ్యాసో నారాయణ స్వయం. నారాయణుడు వ్యాసుడు చెప్పాడు కలియుగాంతంలో వస్తోంది కల్కి అవతారాన్ని. కాబట్టి వ్యాసుని వాక్కు తిరుగులేదు, విశ్వాసం. కాబట్టి 10వది కూడా అవతారం వచ్చి తీరుతుంది కాబట్టి వచ్చింది కిందే లెక్కేస్తాం. కాబట్టి ఇక 9. ఇప్పుడు మరి ఇలా ఎందుకు తగ్గించారు? అనేకమైన అవతారాలు లేవా? పరమశివుడికి దక్షిణామూర్తి ఒక అవతారం ఉంది, పరమశివుడికి ఊర్ధ్వతాండవమూర్తి అని ఒక అవతారం ఉంది, పరమశివుడికి దారుకావనంలో భిక్షాటనమూర్తి అని ఒక అవతారం ఉంది. ఈ అవతారాలన్నీ చెప్తామా? చెప్పం. మరి దశావతారాలు అన్న మాట ఎవరికి అన్వయం? విష్ణు స్వరూపానికే అన్వయం. దశావతారములు అన్నప్పుడు ఒక్క విష్ణువు యొక్క అవతారాలే చెప్తారు. ఇక శివావతారం అందులో ఏమీ రాదు. మళ్ళీ ఇదేం పేచి అండి, విష్ణువు యొక్క 10 అవతారాలే చెప్పడమే, శివుడి యొక్క అవతారాలు ఎందుకు చెప్పరు మీరు అంటారేమో. దశావతారములు అన్న మాట ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసా? అసలు రక్షణ అన్న మాటకి అవతారము అన్న మాటకి సంబంధం. ఎప్పుడెప్పుడు జగత్తుని రక్షించడానికి పరమాత్మ వచ్చాడో అందులో ప్రధానమైన వాటిని 10ంటిని తీసుకున్నారు. తీసుకుని ఈ 10ంటిని కలిపి ఒక సమాహారంగా చేస్తే అవి దశావతారాలు. ఇందులో విష్ణు స్వరూపానివి ఎందుకు తీసుకోవాలి అంటే అక్కడ ఒక చిన్న రహస్యం ఉంది. విష్ణువు స్థితికారుడు, ఉన్నది ఒక్కటే పరబ్రహ్మస్వరూపం అని నేను మీతో ఇందాక మనవి చేశాను. ఏకో దేవ సర్వభూతేషు గూఢ సర్వవ్యాపి సర్వభూతాంతరాత్మ కర్మాధ్యక్ష సర్వభూతాధివాస సాక్షి చేతో కేవలో నిర్గుణశ్చ అని చెప్పాను. ఏకో దేవ ఉన్నదొక్కడే పరమాత్మ. ఒక్కడే పరమాత్మ అయితే మరి విష్ణువు యొక్క అవతారాలని ఎందుకు చెప్తాను దశావతారాలుగా అంటే ఆ ఒక్క పరమాత్మ రక్షణ చెయ్యవలసిన అవసరం ఉన్నప్పుడు మీరు ఏ పేరు పెట్టి పిలవకపోయినా రక్షణ చేయడానికి విష్ణువుగా వస్తాడు.
మీ మాట ఏమిటో కొంచెం అయోమయంగా ఉందంటారేమో మీరు. నేను ఒక్క మాట చెప్తాను, బాగా పట్టుకోండి. అన్నీ ప్రభుత్వమే. ఓ గ్రంథాలయం ఉందనుకోండి, అది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వాళ్ళదే. ఒక ఏదో మండల రెవెన్యూ అధికారి వారి కార్యాలయం ఉందనుకోండి, అది కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వాళ్ళదే. ఆఖరికి జనన మరణ రిజిస్ట్రార్ వారి కార్యాలయం కూడా ప్రభుత్వం వారిదే. అన్నీ ప్రభుత్వం వారివైనా రక్షించవలసిన అవసరం వస్తే ఎవరు వస్తారు? ఇంట్లో దొంగలు పడ్డారంటే రక్షించాలంటే ఎవరు వస్తారు? నన్ను ఎవరో ఏదో చెయ్యాలనుకుంటున్నారంటే భయం వేస్తే నేను ఎవరి దగ్గరికి వెళ్తాను రక్షణ కోసం? అన్నీ ప్రభుత్వ శాఖలే అయినా, అన్నీ ప్రభుత్వమే అయినా, ఏమండి మీరు ప్రభుత్వమే కదండి, నిష్కారణంగా ఆయన కొట్టేస్తున్నాడండి నన్ను, నేను బలహీనుడిని, నన్ను రక్షించండి అని చెప్పి నేను తిన్నగా వెళ్ళి ఏదో అంటే ఉప్పు తయారు చేసేటటువంటి ప్రభుత్వ శాఖ వారి దగ్గరికి వెళ్ళాను అనుకోండి, వాళ్ళు ఏమంటారు, ఇది నా దగ్గరికి వచ్చావు, పోలీసు వాళ్ళ దగ్గరికి వెళ్ళంటారు. రక్షణ అంటే ఎవరు? ఒక్క పోలీసులే చేస్తారు. రక్షక భటవర్గము అని అందుకే పేరు. ఆ డిపార్ట్మెంట్కు ఉన్నటువంటి పేరులోనే అది చేరింది ముందు, రక్షక, రక్షణ వహిస్తాడు అని. ప్రభుత్వము అన్నది కంటికి కనపడదు, ప్రభుత్వాన్ని చూపించండి అంటే కనపడదు. ప్రభుత్వము మీకు చేసే ఉపకారము ద్వారా స్పందన తెలుస్తుంది. అది పోలీసుగా రక్షించినట్లు భగవంతుడు కూడా రక్షణ చెయ్యవలసి వస్తే విష్ణు స్వరూపాన్ని పొందుతాడు. అంటే ఇతర స్వరూపాన్ని పొందడని నా ఉద్దేశ్యం కాదు. రేషన్ కార్డు ఇవ్వడం రక్షణ కాదా అండి అంటే రక్షణే. స్కూల్లో మంచి పాఠాలు చెప్పడం, యూనివర్సిటీలో డాక్టరేట్లు ఇవ్వడం రక్షణ కాదా అండి? వృద్ధిలోకి తీసుకురావడం కాదా అంటే ఖచ్చితంగా రక్షణే. శివుడు రక్షకుడే, జ్ఞానదాత మహేశ్వర, ఆయన యూనివర్సిటీ లాంటివాడు. కానీ శ్రీ మహావిష్ణువు రక్షణ బాధ్యతని స్వీకరిస్తాడు, రక్షిస్తాడు. ఆయన ఎప్పుడు రక్షించేటటువంటి లక్షణమంతా విష్ణువు యందు ఉంటుంది. అందుకే మీరు అసలు ఏ పేరు పెట్టి పిలవకుండా భగవంతుడిని, ఏమీ పేరు పెట్టి పిలవకుండా హే భగవన్ అన్నారనుకోండి రక్షించమని, మనస్ఫూర్తిగా త్రికరణ శుద్ధిగా హే భగవన్ అని పిలిస్తే ఏ రూపంతో భగవంతుడు రావాలో తెలుసా? విష్ణువుగా వచ్చి రక్షించాలి. అది ఆయన నియమం. ఎందుకని అంటే రక్షణ అంటే విష్ణువే. ఎక్కడో కొట్టుకుంటున్నారండి అని ఫోన్ వెళ్ళింది అనుకోండి, అక్కడెక్కడో చాలా ఘోరంగా కొట్టేసుకుంటున్నారండి అని, మమ్మల్ని ఎవరూ పిలవలేదు కదండి అని ఊరుకోకూడదు. అక్కడెక్కడో కొట్టుకుంటున్నారంటే వెళ్ళిపోవాలంతే పోలీసు వాళ్ళు. అలాగే రక్షించాలి అంటే వెళ్ళిపోయేటటువంటి తత్వము దేని యందు ఉంటుంది అంటే విష్ణువు యందు ఉంటుంది. ఇది ఎక్కడ నిరూపణం చేశారంటే భాగవతంలో గజేంద్రమోక్షణ ఘట్టంలో గజేంద్రుడు ఎవరి పేరు పెట్టి పిలవలేదు. ఒక పక్క మొసలి ఏనుగు యొక్క కాలు కొరికేస్తోంది, ఓపిక అయిపోయింది, ఇక తాను చచ్చిపోతాడు. ఇప్పుడు భగవంతుణ్ణి పిలిచాడు రక్షించమని. ఆ పిలవడం శరణాగతి చేశాడు. నేను ఏ ఉపాయం పెట్టుకోను, నువ్వే వచ్చి రక్షించాలన్నాడు. ఏదో పేర్లు ఉన్నాయి ఈశ్వరుడు కూడా. శివ అంటే చటుక్కును పలుకుతాడు ఒక ఆయన, గోవింద అంటే చటుక్కును పలుకుతాడు ఇంకో ఆయన, ఓ సుబ్రహ్మణ్య అంటే పలుకుతాడు ఒక ఆయన. ఆ రూపాలే ఉన్నాయి, రకరకాల రూపాలతో ఉంటాడు. ఈయన పెట్టిన పెద్ద పేచీ ఏమిటంటే అసలు గజేంద్రమోక్షణంలో గజేంద్రుడు ఏ పేరు పెట్టి పిలవలేదు. పెద్ద స్తోత్రం చేశాడు, ఏం తక్కువ స్తోత్రం చేయలేదు, కానీ అందులో ఏ పేరు వాడలేదు. తస్మై నమః పరేశాయ బ్రహ్మణే అనంతశక్తయే అరూపయోరు రూపాయ నమ ఆశ్చర్యకర్మణి నమః శాంతాయ ఘోరాయ మూఢాయ గుణధర్మిణి నిర్విశేషాయ సామ్యాయ నమో జ్ఞానఘనాయ చ క్షేత్రజ్ఞాయ నమస్తుభ్యం మహాధ్యక్ష సాక్షిణి పురుషాయ ఆత్మమూలాయ మూల ప్రకృతయే నమః సోహం విశ్వసృజం విశ్వమవిశ్వం విశ్వవేదసం విశ్వాత్మానం పరం బ్రహ్మ ప్రణతోస్మి పరమం పదం యోగరంధితకర్మాణో హృదియోగ విభావతే యోగినూయం ప్రపశ్యంతి యోగీశం తం నతోస్మృహం నమో నమస్తే కిల కారణాయ నిష్కారణాయ అద్భుత కారణాయ సర్వాగమామ్నాయ మహార్ణవాయ నమోపవర్గాయ పరాయణాయ. వ్యాసుడు సంస్కృత భాగవతంలో పిలిచాడు గజేంద్రుడి చేత. ఏ ఒక్క పేరు లేదు, భగవంతుని యొక్క విశేషాల్ని వర్ణిస్తూ పిలిచాడు. ఎవరు రావాలి? 33 కోట్ల మంది దేవతల్లో ఎవరిని పిలుస్తున్నాడని అందరూ చూశారు. ఏదైనా పేరు వాడతాడేమో అని ఆగారు. ఎవ్వరి పేరు వాళ్ళ. పోతన గారు యథాతథంగా అంగీకరించారు. ఎవ్వని చేజనించు జగమెవ్వని లోపల నుండు లీనమై ఎవ్వని ఎందుడిందు పరమేశ్వరుడెవ్వడు మూల కారణం వెవ్వడు నాది మధ్యలుడెవ్వడు సర్వము తానయైన వాడెవ్వడు వాని ఆత్మభౌ ఈశ్వరునే శరణంబు వేడదం అన్నాడు.
నేను ఆయన్ని పిలుస్తున్నాను. ఎవరిలో లోకాలు పుట్టాయో, ఎవరి లోకంకి వెళ్ళిపోయాయో, ఎవరిలో ఉండిపోయాయో అదిగో ఆయన్ని పిలుస్తున్నాను. ఎవరైనా లోకంబులు, లోకేశులు, లోకస్తులు తెగిన తుది అలోకంబగు పెంజీకటి కావల ఎవ్వండే కకృతి వెలుగు అతని నేసేవింతున్నాడు. ఈ లోకాలన్నీ లయమైపోతే, చీకటైపోతే, వీటికన్నిటికీ ఆవల ఎక్కడో ఒక్కడూ కూర్చుని ఉంటాడు. అక్కడ నతత్ర సూర్యోభాతి నచంద్రతారకం నేమా విద్యుతో భాతి కుతోజమగ్ని త్వమేవ భాంతమనుభాతి సర్వం తస్య భాషా సర్వమిదం విభాతి. సూర్యచంద్రుల ప్రమేయం లేకుండా ఒక్కడు వెలుగుతూ ఉండిపోతాడే, వాడు వస్తాడు. ఎవరు రావాలి? ఎవరి పేరు పెట్టి పిలవకపోతే విష్ణువు బయలుదేరాడు. ఎందుకు బయలుదేరడం? మరి ఆయన్ని పిలవలేదుగా, విష్ణోహో అనేం పిలవాలా, విష్ణు సహస్రంలో పేరు పెట్టలేదుగా. అది పోతన గారి భాగవత రహస్యం. ఎప్పుడెప్పుడు రక్షణ కావలసి వచ్చిందో అప్పుడప్పుడు స్థితికారుడిగా పెడతాడు. స్థితికారుడు అన్నమాట అందుకొచ్చింది. సృష్టి స్థితి లయములు అన్నమాట అందుకొచ్చాయి. స్థితి అంటే రక్షణ, నిలబెట్టుట, ఉన్నది ఉంచుట. యోగము, రక్షణ, ఇవి రెండూ చెయ్యాలంటే విష్ణుస్వరూపంతో వస్తాడు భగవాన్. అంత మాత్రం చేత శివస్వరూపంతో రాడని మీరు అనకూడదు. అసలు నిజానికి ఒక్కడే పరమేశ్వర స్వరూపం అని నేను మీకు మొట్టమొదటి నుంచి మనవి చేస్తాను. శివస్వరూపంగా కూడా వస్తాడు. అందుకే బాగా పరిణతి కలిగినటువంటి వారు భగవంతుణ్ణి ప్రార్థన చేస్తే ఒక అక్షరం మీరు మార్చవలసిన అవసరం లేకుండా అదే శ్లోకం అందరికీ అన్వయం అయిపోయేటట్టుగా ఇస్తారు. కాళిదాస మహాకవి రఘువంశం చేస్తూ ప్రార్థనా శ్లోకం ఇచ్చాడు. వాగర్ధ వివసంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తై జగధ పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. వాక్కు అర్థము ఎలా కలిసి ఉంటాయో అలా పార్వతీ పరమేశ్వరౌ. పార్వతీ పరమేశ్వరులు ఒకరితో ఒకరు కలిసి ఉంటారు. ఆయన వామార్థ భాగమునందు ఆవిడ ఉంటుంది. వాళ్ళిద్దరూ జగధ పితరౌ వందే, వాళ్ళిద్దరూ జగత్తుకి తల్లిదండ్రులు. వందే, నమస్కరించుచున్నాను అన్నాడు. ఇప్పుడు నేను ఆ శ్లోకాన్ని పార్వతీ పరమేశ్వరులకు కాళిదాసు నమస్కరించినాడు అని చెప్పాను అనుకోండి, అంతే. పార్వతీ పరమేశ్వరులకు నమస్కరించాడు. అదే శ్లోకం ఒక అక్షరం మార్చకుండా కాళిదాసు లక్ష్మీనారాయణులకు నమస్కరించాడు అని నేను అన్నాను అనుకోండి, అంతే. లక్ష్మీనారాయణులకే నమస్కరించాడు. ఎందుకో తెలుసా? వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగధ పితరౌ వందే పార్వతీప రమేశ్వరౌ అన్నాను అనుకోండి. ఇప్పుడు ఆయన లక్ష్మీనారాయణులకి నమస్కరించాడు, పార్వతీ పరమేశ్వరులకి నమస్కరించాడు. ఎందుకో తెలుసా? సంస్కృతంలో ఒక చమత్కారం ఉంది. పార్వతీపతి అనక్కర్లేదు, పార్వతీప అన్నాను అనుకోండి. ప అంటే పతి, అందుకని పార్వతీప అంటే పార్వతీదేవి యొక్క పతి, అంటే పార్వతీతో కలిసి ఉన్నవాడు. స అంబ సదాశివ, సాంబ సదాశివ. సాంబ సదాశివునికి నమస్కరిస్తున్నాను. పార్వతీప రమేశ్వరవు, రమ లక్ష్మీదేవి, రమేశ్వరవు లక్ష్మీదేవి యొక్క ఈశ్వరుడు విష్ణు. లక్ష్మీనారాయణులకు పార్వతీ పరమేశ్వరులకు నమస్కరించుతున్నాను. అదే శ్లోకంలో మీరు ఒక్క అక్షరం కొత్తగా తేవక్కర్లేదు, ఉన్న అక్షరం తీసేయక్కర్లేదు. చదివేటప్పుడు మీరు ఎక్కడ ఆపారన్న దాన్ని బట్టి మీరు ఎవరికి నమస్కారం చేశారో తెలిసిపోతుంది. పార్వతీ పరమేశ్వరవు అన్నాను అనుకోండి. ఒకవేళ నా కులదైవం పార్వతీ పరమేశ్వరులు అయితే వాళ్ళకి నమస్కరించాను, వాళ్లే లక్ష్మీనారాయణులు కూడా అని నా మనసు సంతోషించి పార్వతీ పరమేశ్వరులకు లక్ష్మీనారాయణులకు కూడా నమస్కరించుచున్నాను అనాలనిపించింది అనుకోండి. పార్వతీప రమేశ్వరవు అన్నాను అనుకోండి, ఇద్దరికీ నమస్కరించాను. పూర్వం అంత అద్భుతమైన శ్లోకాలు వచ్చి, ఎందుకని అంటే పరిణతి. వాళ్ళు ఈశ్వరుని యందు అభేదతత్వాన్ని చూసేవారు. అలా శివుడు రక్షకుడు కాడని నేను సిద్ధాంతీకరించట్లేదు, కానీ ఇందాక మీతో చెప్పినట్లు రక్షణ అంటే మొట్టమొదట రక్షణ బాధ్యత పోలీసులదైనట్లు అసలు స్థితికార లక్షణము అంటే రక్షించవలసిన ప్రథమ కర్తవ్యంతో ఉండేటటువంటి వాడు శ్రీ మహావిష్ణువు. ఒక్కొక్కసారి విష్ణువుకి కూడా ఉపద్రవం వచ్చేస్తుంది. అప్పుడెవరు రక్షిస్తారు? శివుడు రక్షిస్తుంటాడు. అదో గమ్మత్తు. హాలాహలం పుట్టినప్పుడు శ్రీ మహావిష్ణువు కూడా కైలాసానికి వెళ్ళిపోయి అయ్య బాబోయ్ ఈ హాలాహలం వచ్చేసింది, మమ్మల్ని రక్షించమని చని కైలాసముదొచ్చి శంకరుడి వాసద్వారముంజేరి ఈశని గవ్వారికు లడ్డుపట్ట తలమంచుందొచ్చి కుయ్యో మొర్రో విను మాలింపము చిత్తగింపము దయన్ వీక్షింపు మంచ అంబుజాలన ముఖ్యుల్ కని రక్తరక్షణ కళా సంరంభుని శంభుని.
ఆయన దగ్గరికి వెళ్ళారు. పెడితే ఆయన అన్నాడు, హరిమది ఆనందించిన హరినక్షి జగంబులల్లయ ఆనందించను హరియును జగములు వెచ్చక గరళను వారించుటొప్పు కవలదలాక్షి. మీ అన్నయ్య స్థితికారుడు శ్రీ మహావిష్ణువు లోకాలు కాలిపోతుంటే బాధపడుతున్నాడు, ఆయన్ని రక్షించడానికి లోకాల్ని నేను రక్షిస్తాను, హాలాహలం నేను పుచ్చేసుకుంటా అన్నాడు. ఇప్పుడు ఎవరు రక్షకుడు? విష్ణువుకి రక్షకుడు శివుడు అయ్యాడు. ఒక్కొక్కప్పుడు శివుడికి రక్షకుడు విష్ణువు అవుతాడు. అదొక గమ్మత్తు ఉంటుంది. మళ్ళీ శివుడు ఎప్పుడో ఎవరి గడిపిలోకి వెళ్ళిపోతాడు. మహాభక్తితో ఆయన అడిగాడు, పార్వతీదేవి ఆయన్ని బయటికి తీసుకురమ్మంటుంది. అప్పుడు ఈయన మళ్ళీ వెళ్ళి ఆయన్ని కడుపు చీల్చి ఆయనలోంచి శివుడిని బయటికి తీసుకొస్తూ ఉంటాడు. కాబట్టి ఇవి చమత్కారాలంతే. అలా శివుడు విష్ణువు అని రెండు ఉన్నాయని మీరు అనుకుంటే అసలు పౌరాణిక వాంగ్మయంలో ఒక విష్ణువే రెండుగా ఎదురుపడుతుంటారు ఒకరికొకరు. రాముడికి పరశురాముడు అడ్డుపడితే ఎవరికి ఎవరు అడ్డుపడ్డట్టు? విష్ణువా కాదా? పరశురాముడు విష్ణువే, రాముడు విష్ణువే. మరి అప్పుడు ఎవరికి ఎవరు ఎదురుపడ్డారు? విష్ణువుకి విష్ణువే ఎదురుపడ్డారని చెప్పాలి. అప్పుడు శివకేశవులంటే పోనీ ఏదో పెద్ద సిద్ధాంతాలు చేస్తున్నారు. మరి పరశురాముడు రాముడు విషయంలో ఒక పరమాత్మ అదే విష్ణువు రెండు రూపాలుగా కలుసుకున్నాడా లేదా? ఒక ప్రమిదలో రెండు దీపాలు వెలిగితే మీకేమిటి అభ్యంతరం? రెండూ ఒక లక్షణమే. అలా పరమేశ్వరుడు ఎన్ని రూపాలతోనైనా ప్రకాశించి లీల చేస్తూ ఉంటాడు. కలియుగంలో వెంకటేశ్వర స్వామి వారు ఆదివరాహస్వామి వారు కలుసుకోవాలా కొండ మీద? ఆదివరాహస్వామి ఎవరు, వెంకటేశ్వర స్వామి ఎవరు? రెండు విష్ణుతత్వాలు కావు, రెండూ కలుసుకోవాలా? అంటే మరి రెండూ విష్ణు స్వరూపాలే అయితే రెండూ ఇలా కలుసుకోవడం ఎలా సంభవం అంటే? అదో లీల, అదో సంతోషం, అదో సరదా. మీకు నచ్చిన ఒక నాయకుడే 5 పాత్రలు ఇస్తే సంతోషించినట్టు. అలా పరమేశ్వరుడు కూడా లీల చేస్తాడు. అందుకని ఆయన రక్షకత్వం వహిస్తాడు. రక్షకత్వం వహించడం అనేటటువంటి దానిలో ప్రధానమైనటువంటి కర్తవ్యం ఎవరిది అంటే విష్ణువుది. అందుకే గజేంద్ర మోక్షణంలో ఎవరి పేరు పెట్టి పిలవకపోయినా ఎవరు పరిగెత్తుకొచ్చారంటే విష్ణువు పరిగెత్తుకొచ్చారు. పరిగెత్తుకొచ్చి రక్షణ చేశారు. రక్షణ విష్ణువుది కనుక దశావతారములు అని చెప్పవలసి వచ్చినప్పుడు విష్ణు అవతారములే చెప్పాలి. కాబట్టి తప్పులేదు. కాబట్టి దశావతారములు విష్ణువువి చెప్తే శివుడివి చెప్పలేదేమిటండి? ఒక్కటి కూడాను అని అడగకూడదు. రక్షణకి సంబంధించినది అవతారము కిందికి వస్తూ ఉంటాడు. కాబట్టి రక్షణ అన్న మాటలో 3 లక్షణములు ఉంటాయి. నిన్ను చూడకుండా ఉండలేనన్న వాడి కోసం రావడం ఒక ఎత్తైతే, ధర్మాన్ని పాడు చేసేవాడిని చంపడానికి వస్తాడు. మళ్ళీ ఇక్కడ ఒక పెద్ద పేచి. చాలామంది యొక్క ఉద్దేశం ఎలా ఉంటుందంటే, అలా చంపినప్పుడు క్రూరుడు, భక్తుణ్ణి కాపాడినప్పుడు రక్షకుడు అనుకుంటుంటారు. కాదు, మీరు చాలా జాగ్రత్తగా ఆలోచన చేస్తే అసలు క్రూరులైనటువంటి రాక్షసుల్ని సంహరించడం కూడా భగవంతుని యొక్క కారుణ్యమే. ఒక ఆయనకి పెద్ద కురిపేసిందండి. డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాడు. ఇక ఇది మందులకు తగ్గదయా, దీంతో నువ్వు బాధపడలేవు, దీనివల్ల శరీరం పాడైపోతుంది, ఇది తీసేస్తాను ఈ కురుపు అన్నాడు. తీసేసేయండి డాక్టర్ గారు అన్నాడు. ఓ కత్తెట్టు కోసేశారు డాక్టర్ గారు. ఇప్పుడు డాక్టర్ గారికి కురుపు మీద కోపమా, డాక్టర్ గారికి నా మీద కోపమా? ఎందుకు కోసేశారు కురుపుని? కురుపుని కోసేయడం, దానివల్ల నేను బాధపడ్డం నా బాధని తగ్గించడానికి. కురుపుని కోసి బాధ పెట్టడం ఎందుకు అంటే, నేను బతికున్నన్నాళ్ళు బాధపడకుండా ఉండడానికి, కురుపు వల్ల నా శరీరం పాడైపోకుండా ఉండడానికి, దుష్టాంగమును ఖండించి శిష్టాంగమును రక్ష చేయడంలో డాక్టర్ యొక్క కారుణ్యం ఎలా ఉంటుందో, భగవంతుడు కూడా ఒరే ఇంకా వీడు ఉపాధితో ఉంటే ఇలాంటి పనులే చేస్తున్నాడు, వీడి వల్ల లోకానికి శాంతి లేదు, వీడు పాడైపోతున్నాడు, కాబట్టి విడిపించేస్తానని విడిపించేస్తాడు శరీరంలోంచి. ఆ విడిపించేయడం కూడా కారుణ్యమే తప్ప ఆయన ఏం క్రౌర్యంతో విడిపించడు. అందుకే మీరు చాలా జాగ్రత్తగా గమనించండి. మీకు ఏ ఇతర విశ్వాసమునందు ఆ మాట కనపడదు. మృత్యువుని దేవత అని పిలిచేటటువంటి ఏకైక విశ్వాసము సనాతన ధర్మం ఒక్కటే. మృత్యుదేవత అని పిలుస్తారు తప్ప మృత్యువుని పట్టుకుని దేవతాస్వరూపం కాదు అని అనం మనం. మృత్యుదేవత వచ్చిందండి, మృత్యుదేవత ఒడిలో ఆయన ఒరిగిపోయాడు అంటారు. మృత్యుదేవత నోటి 2 కోరల చిక్కి బ్రతికినొనక వేళ బ్రతుకోవచ్చు అది ఆ శ్రీకృష్ణార్జున యుద్ధంలో. కాబట్టి మృత్యుదేవత నోటి, మృత్యుదేవత అంటాం ఎందుకని? 90 సంవత్సరాల వయసు వచ్చేసి తన మలమూత్రాలు తాను విసర్జించుకోలేకుండా మంచాన పడిపోయి ఉన్నటువంటి స్థితిలో కూడా ఇంకా ఉపాధిని పట్టుకుని వేలాడాలని అనుకుంటాడు జీవుడు. అప్పుడు మృత్యువు దేవత ఓరి పిచ్చాడా, ఎన్నాళ్ళు ఇలా ఉంటావు, ఏం చేసుకుంటావు దాంతో?
ఓ స్నానం చేస్తావా, లేచి వండుకుంటావా, అన్నం తింటావా, నీ మలమూత్రాలు నువ్వు విసర్జించుకుంటావా, నీ ఒంటి మీద బట్టుందో లేదో నీకు తెలియదు, నువ్వేం మాట్లాడుతున్నావో నీకు తెలియదు, నువ్వు తిన్నావో తెలియదు, తినలేదో తెలియదు, ఎందుకురా మంచాన పట్టి ఉండడం? వద్దు. ఈ ఉపాధిని వదిలి ఇంకొక ఉపాధిని ఇస్తాను, చక్కగా ఆ ఉపాధిలోకి వెళ్ళి మళ్ళీ జవసత్వాలతో భగవంతుడిని సేవించుకో అని ఈ ఉపాధి నుంచి విడతీసేస్తుంది మృత్యుదేవత. అలా విడతీయలేదనుకోండి, ఆయన మాట అలా ఉంచండి, ఇంట్లో వాళ్ళకి ఎంత కష్టం, ఎన్నాళ్ళు చేస్తారు, ఎవరు చేస్తారు, ఇబ్బంది కాదు. ఎవరో చేసేవాళ్ళు ఉంటే చాలా అదృష్టం. అటువంటి కొడుకు కోళ్ళు దొరికితే చాలా అదృష్టవంతులే, ఎన్నేళ్ళు బతికినా. అందరికీ అలా దొరకద్దు. కాబట్టి మృత్యుదేవత శరీరము నుండి జీవుణ్ణి విడదీసేసి ఇంకో శరీరంలోకి వెళ్ళిపోవడానికి అవకాశం ఇచ్చేస్తుంది. అందుకే సనాతన ధర్మంలో మృత్యువుకి కూడా దేవతా లక్షణమే ఇచ్చారు. అటువంటి సనాతన ధర్మంలో రక్షకత్వము అంటే విష్ణువుది కాబట్టి ఆ విష్ణువు 10 మార్లు ప్రధానంగా దిగి వచ్చినటువంటివి ఏవి ఉన్నాయో, ఏవి విన్నంత మాత్రం చేత మనకి భగవంతుని యందు భక్తి అంకురిస్తుందో అటువంటి గాథలు ఉన్నటువంటి వృత్తాంతములు 10ంటికి దశావతారములని పేరు. అందుకని ఈ 10 అవతారాలని స్వీకరిస్తారు తప్ప ఇతరమైన వాటిని ఇక చెప్పుకోరు. లేకపోలేదు. భాగవతంలోనే 21 అవతారములని 21 అవతారములు ఒక చోట చెప్తారు. కానీ అవన్నీ కూడా మనం చెప్పం. ప్రధానంగా ఏ 10ంటి గురించి మాట్లాడతామంటే మత్స్యావతారం దగ్గర నుంచి కల్కి అవతారం వరకు ఉన్నటువంటి అవతారములను 10ంటిని మాట్లాడతాం. ఎలా ఇందువలన వచ్చేటటువంటి ప్రయోజనం ఏమి అంటే, ఒకటి, ఆ అవతారం గురించి స్మరించినంత మాత్రం చేత, ఆ అవతారం గురించి విన్నంత మాత్రం చేత భగవంతుని యొక్క విశేషమైన అనుగ్రహం కలుగుతుంది. మీరు నన్ను నమ్మండి, నమ్మకపోండి, ఇప్పటికీ భాగవతంలోంచి ఒక్కొక్క అవతారాన్ని ప్రతిరోజు కూడా పారాయణ చేసుకునే వాళ్ళు ఉంటారు. ఎందుకని అంటారేమో, అన్నిటిలోకి తేలికగా పారాయణ చేసుకోవడానికి వీలైనటువంటి అవతారం ఏది అంటే మత్స్యావతారం. మత్స్యావతారాన్ని పారాయణ చేయడం చాలా తేలిక. కానీ మత్స్యావతారంలో ఉండేటటువంటి విశేషం తెలుసుకోవడం చాలా నిజానికి పరిశ్రమతో కూడుకున్నటువంటి విశేషం. ఎంత అర్థమైంది అన్నదానికన్నా చదవగా పరమేశ్వరుడే భక్తినిస్తాడు. ఇందుచేత అంటారేమో, భక్తి లేని నరజన్మ ఏ ప్రయోజనం లేనటువంటి జన్మగా ముగిసిపోతుంది. కారణం ఏమి అంటే, భగవంతుడు అన్ని భోగములను అనుభవించమని జ్ఞానేంద్రియాలను ఇచ్చాడు. వేదం ఎలా చెప్పిందో అలా అనుభవించమని చెప్పాడు. నీ ఇష్టం వచ్చినట్లు అనుభవించవద్దు, అదొక్కటే ఈశ్వరుడు పెట్టిన షరతు. ధర్మంతో ముడివేసి భోగాలు అనుభవించు. నీకు కన్నిచ్చాను, నువ్వు చూడు, నేను చూడొద్దనను. ఒక జలపాతాన్ని చూడు, పూల తీగని చూడు, పుష్ప రాశిని చూడు. నీకు నీ కొడుకు వంక చూడాలనుకుంటే చూడు, నీ భార్య వంక చూడాలనుకుంటే చూడు, నీ తల్లి వంక చూడాలనుకుంటే చూడు, పరస్త్రీ వంక చూడాలనుకుంటే చూడు, తప్పులేదు. కానీ ఎప్పుడు ఎవరి వంక ఎలా చూడాలో అలాగే చూడాలి. అది ఆయన నియమం. ఈ కంటితో చూడు, నీ తల్లిని చూసావా, పరమభక్తితో చూడు. తండ్రిని చూసావా, ఈశ్వరుళ్ళ చూడు. కొడుకుని చూసావా, ఉద్ధారకుడవై చూడు. నీ అధికారిని చూసావా, విష్ణువుని చూసినట్లు చూడు. పరకాంత వంక చూసావా, కామాక్షి వంక చూసినట్టు చూడు. నువ్వు చూడకుండా ఉండమని ఈశ్వరుడు నియమం పెట్టలేదు, చూడు. కానీ ఎలా చూడాలో అలాగే చూడు, అంటే తప్ప ఇంకొకలా చూడడానికి వీల్లేదు. అందుకే భక్తి ఏర్పడడానికి కారణములు 4 ఉంటాయి. ఈ 4 వినా 5వ కారణం ఉండదు. ఈ 4ంటిలో మొట్టమొదటి కారణం ఏది అంటే, భక్తి ఏర్పడడానికి ప్రథమ కారణము గురువు. గురువు వలన భక్తి ఏర్పడుతుంది. గురువుతో కలిసి జీవించిన, గురువుగారి మాటలు వింటున్నా అసలు ఎందుకు భక్తితో ఉండాలి అన్నది అర్థమవుతుంది. రెండవది శాస్త్రం. శాస్త్రాన్ని పరిశీలించిన, శాస్త్రం చదువుకున్నా ఎందుకు భక్తితో బ్రతకాలో అర్థమవుతుంది. మూడవది ఈశ్వరుని యొక్క అనుగ్రహం. కొంతమందికి ఏ ప్రయత్నం లేకపోయినా ఈశ్వరుని యొక్క అనుగ్రహం అకస్మాత్తుగా కలుగుతుంది. 63 మంది నాయనార్ల కథలు చదివితే తోస్తుంది. భక్త కన్నప్పకి ఎక్కడి నుంచి వచ్చింది? అప్పటి వరకు వేటాడినవాడు అడవిలో ఒక మృగాన్ని వేటాడి, దీన్ని కాలుస్తుండరా
ఒళ్ళంతా మట్టి పట్టింది, స్నానం చేసి వస్తానన్నాడు. స్నానం చేసి వస్తానని వెళ్ళినవాడు గుహలో ఉన్న శివలింగాన్ని చూశాడు.